హాయ్ అండి, ఈరోజు నేను బేకరీ స్టైల్ డోనట్ చేయబోతున్నాను. నో ఈస్ట్, నో ఈనో, నో సోడా, నో మైదా ఇవేమీ లేకుండా డోనట్ చేయొచ్చు తెలుసా? అది ఎలా అనుకుంటున్నారా? ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. నేను చూపించే ఈ బ్రెడ్తో డోనట్స్ ఇంట్లో చాలా చక్కగా ఈజీగా సింపుల్గా పిల్లలకు నచ్చేలాగా పెద్దోళ్ళకి కూడా ఇష్టంగా తినేలాగా ఇలా బ్రెడ్తో డోనట్ చేయొచ్చు. బ్రెడ్ ఏదైనా పర్వాలేదు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. సో ఇది సైడ్ పీసెస్ ఉంటాయి కదా, అవి మొత్తం కట్ చేసుకున్నాను. 4 కట్ చేసుకున్న తర్వాత సో కట్ చేసిన పీసెస్ టీలో ముంచుకొని తింటే భలే ఉంటుంది కదా. సో అది పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ఒక గిన్నెలో ఇక్కడ నేను వాటర్ అనేది తీసుకొని ఒక బ్రెడ్ అనేది ఈ 2 ముక్కలుగా కట్ చేసి వాటర్లో డిప్ చేసి ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇలా రౌండ్గా చేసుకోవాలి. బాల్స్ లెక్క చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే బాల్స్ అనేవి రౌండ్గా వస్తాయి. ట్రై చేయండి. ఇలా కొంచెం లైట్గా వాటర్ అనేది తీసుకున్న తర్వాత నేను రౌండ్గా బాల్స్ లెక్క చేసుకుని మధ్యలో హోల్ చేసుకున్నాను. అంటే మనం గారెల లెక్క చేసుకుంటాం కదా, అలాగా చేసుకోవాలి. సో ఒక బ్రెడ్తో అయితే కొంచెం మినీ డోనట్స్ వస్తాయి, కొంచెం 2 బ్రెడ్స్ అయితే కొంచెం లావుగా డోనట్స్ వస్తాయి అన్నమాట. మీ ఇష్టం. బ్రెడ్స్ మీరు తీసుకునే సైజుని బట్టి డోనట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ డోనట్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసి మనం బ్రెడ్తో చేస్తున్నాం కాబట్టి చాలా ప్రశాంతంగా మీడియం ఫ్లేమ్లో 2 వైపులు చక్కగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మధ్యలో ఇరిగిపోయే అవకాశం ఉంది బ్రెడ్. ఆహా చూడండి, మాటల్లోనే బ్రెడ్ మినీ డోనట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను షుగర్ పౌడర్లో డిప్ చేస్తున్నాను. ఇలా షుగర్లో మొత్తం డోనట్స్ డిప్ చేసుకున్న తర్వాత నేను 2 డోనట్స్ వచ్చేసి చాక్లెట్లో డిప్ చేసుకున్నాను. సో ఇలా డిప్ చేస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. సో ఇలా నేను చాక్లెట్లో 2 డోనట్స్ డిప్ చేసేసి దానిపైన సోమ్ గోళీలు అనేవి వేసేసానండి నేను. సో ప్రజెంట్ నా దగ్గర ఇదే ఉన్నాయి కాబట్టి అయినా రుచి అయితే అద్భుతంగా ఉందండి. చూసారు కదా బ్రెడ్తో డోనట్స్ ఎలా చేసుకోవాలో. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి. బాయ్.